కళల ద్వారా జ్ఞానోదయం అని మేజర్ నా సబ్జెక్ట్ అనమాట. రైట్. నేను ఇప్పుడు ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉండి నాకు ఇంత ధైర్యంతో నేను ఇవన్నీ ట్రూత్ అని మాట్లాడగలిగేది నా డ్రీమ్స్ ద్వారానే. నేను హనుమంతుల వారికి కనెక్ట్ అయ్యా. ఆయనకి మదర్గా సేవ చేస్తాను నేను. సో ఆయన నాకు టోటల్ కనెక్షన్, ఇంకా అసలు ఏది అడిగినా చేస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది, ఎందుకంటే మదర్గా ఆయన ఒకరికి సరెండర్ రాముని తర్వాత ఆయన మదర్కి. సో ఇప్పుడు నేను మదర్ పొజిషన్ లో ఉన్నా అనమాట. అంటే ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మీరు ప్రీవియస్ వీడియోలో చెప్పారు, కానీ అది ఆల్మోస్ట్ 1 year బ్యాక్ వీడియో. ఆ వీడియోస్ మా వ్యూవర్స్ చూస్తారా, వాళ్ళకి రీచ్ అయిందో లేదని నాకు తెలియదు. సో నా వ్యూవర్స్ వాళ్ళు కూడా తెలియ చెప్పాలి కాబట్టి ప్రశ్న అడగడం అనేది అనివార్యం అవుతోంది. అంటే మీరు ఎలా ఆంజనేయ స్వామికి కనెక్ట్ అయ్యారు అని అంటే మీరేం చెప్తారు? నేను ఒక మదర్ కొడుకుకి ఎలా సపర్యలు చేస్తారో నేను ఎవ్రీడే నైట్ అంతా మెడిటేషన్ చేసేదాన్ని. నేను ఒక 10 సంవత్సరాలు తపస్సులాగా చేశాను. నైట్ అంతా పడుకోను నేను. నిద్ర సరిపోతుందా మీకు? అసలు అవసరం లేదు నిద్ర. మీరు మెడిటేషన్ చేసినప్పుడు అది అసలు 4 hours ఆఫ్ మెడిటేషన్, అసలు 30 minutes ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 3 hours ఆఫ్ స్లీప్. సో నైట్ అంతా కూర్చొని చేసేదాన్ని. 5 AM ఇంకా లెగిసిపోయేదాన్ని అనమాట. అది యాక్చువల్లీ సో చాలా మంది నైట్ చెయ్యాలి ఇలా అంటారు, బట్ ఐ కుడ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ డివైన్. సో ఫర్ మీ దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎ టైమ్ ఫర్ గాడ్. గాడ్కి టైం ఏముంటుంది, అంతే కదండి. అందుకని నేను అది బిలీవ్ చేశాను. సో ఎనీ టైమ్ ఎప్పుడు వీలైతే అప్పుడు కూర్చునేదాన్ని. యాక్చువల్గా డే అంతా కూడా, ఇప్పుడు నాకు సండే ఉంది, పిల్లలు ఇంట్లో లేరు, హస్బెండ్ లేరు అనుకోండి, ఏదన్నా పని మీదకి వాళ్ళు వెళ్తా అంటే హ్యాపీగా వెళ్ళమని తలుపు పెట్టుకునేదాన్ని. అట్లా డే అంతా చేసేదాన్ని, డే నైట్. ఒకవేళ ఎవరు లేకపోతే ఇంట్లో, నాకు దట్ ఈస్ మై బెస్ట్ టైం అనమాట టు కనెక్ట్ విత్ మై సెల్ఫ్ ఆర్ టు మై ఇన్నర్ గాడ్. ఆయనకి కంటిన్యూస్గా ఇట్లా ఆడుకొని వస్తే కాళ్ళు క్లీన్ చేసి మంచి ఫేస్ గడిగి అరటి పండు తినిపించి రామ అంటూ పడుకోబెట్టి అట్లా కంటిన్యూస్గా ఆయనకు ఒక మదర్గా ఏమేమి ప్రేమ ఇస్తారో ఆ ప్రేమ ఇచ్చా. అంటే ఇదంతా కల్లోనా నిజంగా బయట? మెడిటేషన్లో. ఓకే, రైట్. సో నాకు ఇప్పుడు రామానుజ దానప్పుడు ఫస్ట్ మనకి అది చేశారు చూడండి, 1001 యజ్ఞాలు చేసి అవన్నీ చేశారు ప్రతిష్ట. అప్పుడు నాకు హనుమంతుల వారు, నేను అందరికి చెప్పి కూడా పెట్టా, ఇక్కడ నాకు హనుమంతుల వారు కనిపిస్తారు, నేను హనుమంతున్న వారికి చెప్పా, నేనే నీకు భక్తురాలను అయితే నువ్వు నాకు ఏ రూపంలో వచ్చినా నువ్వు అని నాకు తెలియాలి అని చెప్పా. రైట్. సో నా పక్కన ఉన్న వాళ్ళందరికీ చెప్పాను, మీరు నా పక్కనే కూర్చొని నేను చూపిస్తే ఏదో ఒక రోజు అని. ఆ హోల్ డేస్ ఉన్నాను నేను అక్కడే, 12 days. రైట్. సో నాకు ఒక రోజు క్లారిటీగా ఊపుతూ కనబడ్డారు హనుమంతుల వారు. ఏది మన మెయిన్ విగ్రహాలకి అది ఉంటుంది కదా ఊపేది, దాంతో ఊపుతా ఉన్నారనమాట. ఊపుతూ కనిపించారు నా కళ్ళకి. ఎంత క్లారిటీ కనిపించారంటే వారి నోరు, ఎవ్రీథింగ్ ఐ కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్స్ హిమ్. సో నా పక్కనే చూపిద్దామంటే ఎవరు లేరు నా పక్కన. అంటే నాతో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు నా పక్కన లేరు. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఒక 3-4 minutes తర్వాత ఇంకా వారు లేరు. ఐగార్లలో చూసా, అంతటి చూసా, ఎక్కడ కనిపించి ఒక 4 minutes దాకా ఊపారు అలా, 3-4 minutes. సో అట్లా నేను ఐ కుడ్ ఏబుల్ టు, అంటే నాకు అదొక కోరిక ఉండింది ఆయనను చూడాలి ఫిజికల్ గా. సో దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు సీ ఎనర్జెటికల్ గా. ఆయన కంపల్సరీ అక్కడికి వస్తారని నాకు తెలుసు. రైట్. సో అది బెస్ట్ టైమ్, బెస్ట్ ప్లేస్ అని నాకు ఆ థాట్ వచ్చింది. అరే ఐ కెన్ ఆస్క్ కదా. ఇంకా నేను అడిగాను, అది అయిపోయింది. నేను కూడా ఏది అడిగిన కోరిక అది నాకు మినిట్స్ లో అయిపోతుంది. కానీ నేను నా కోసం ఏది ఎందుకంటే నా కోసం అడగాల్సింది ఏమీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇన్ మై లైఫ్ ఐ కెన్ ఆస్క్ సంథింగ్ ఐ నీడ్. రైట్. అసలు ఏమీ లేదు నాకు. భగవంతుడు అన్ని ఇచ్చింది, గద్దె మీద కూర్చోబెట్టాడు, ప్రతిదీ ఇచ్చాడు నాకు. ఈవెన్ దీన్ని ఇప్పుడు నేను విత్ ఇన్ 1 year లో ఒక 16 workshops చేశాను. వర్క్షాప్స్ కాదు, అసలు రిట్రీట్స్ చేశాను లైవ్. అండ్ అందరూ వచ్చి చేస్తారు కదా. అవును. సో వాటికి 16 ఎలా చేయగలిగాను అంటే, నా బ్యూటీ ఫీల్డ్లో వాటన్ని నాకు ఏమేమి నాకు ఇప్పుడు కావాలో, నేను ఏమేమి చెయ్యాలో అందరికి హెల్ప్ చేయడానికి, అవన్నీ రిహార్సల్గా నాతో చేపించారు. అంటే నాకు ఒక 5,000 10,000 అమెరికన్స్ మధ్యలో స్పీచెస్ ఇచ్చేదాన్ని నేను బ్యూటీ దాని మీద, వేరే కంట్రీస్కి వెళ్ళి. నాకు ఇప్పుడు పెరు అట్లాంటి కంట్రీస్లో స్పానిష్ కదా, వేరే వాళ్ళు లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ ఉండేవారు. అట్లా నాకు కంట్రీస్ తిప్పి నన్ను అక్కడ ఎగ్జిబిట్ చేసేదాన్ని నా స్టఫ్. ప్లస్ నేను రిట్రీట్స్ కూడా కండక్ట్ చేశాను, ఏది నా బ్యూటీలో. నా ఓన్ ప్రోడక్ట్ ఉండింది, అట్లా ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో అప్పుడు అక్కే వాళ్ళు అనేవారు, నువ్వు ఎందుకు ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ అని. అప్పుడు కూడా నాకు తెలియదు ఎందుకు చేస్తున్నాను.
మేబీ ఐమ్ టూ యాక్టివ్ పర్సనాలిటీ, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఐ వాంట్ ప్రూవ్ సంథింగ్, అసలు ఎందుకోసమో అనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. మీరు ముగ్గురు సిస్టర్స్ అండి? నలుగురు. మీరు గుర్తుపట్టే ఉంటారు, అను సిస్టర్స్ అని 80s నుంచి కూడా మనకి చాలా చాలా ఫేమస్ సిస్టర్స్. ఇండస్ట్రీలో బ్యూటీ ఇండస్ట్రీలో ఇప్పటికీ ఏపీలో సిస్టర్స్ గా నెంబర్ 1 అంటే ఎంటర్ప్రెన్యూర్స్ అంటే. అబ్సల్యూట్లీ. మీరు నమ్మరు, ఒక 1 year క్రితం ఈ సిస్టర్స్ లైఫ్ జర్నీ తీసుకోవాలని తెలిసిన వాళ్ళు ఎవరు కనెక్ట్ అయితే ఒక నెంబర్ ఇచ్చారు. నేను మెసేజ్ పెట్టా, ఎప్పుడు వస్తున్నారండి ఇండియాకి, ఇక్కడ ఉండట్లేదని చెప్పారు కదా అని అంటే, వచ్చినప్పుడు చెప్తానండి అన్నారు. ఆ నెంబర్ ఎటుపోయిందో తెలీదు, సడన్ గా వేరే నెంబర్ నుంచి సిటీకి వస్తున్నాం అని చెప్తే ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్ అండి. లిటరలీ సర్ప్రైజ్. ఇప్పుడు గుర్తుపెట్టారా అను సిస్టర్ లో వన్ ఆఫ్ ది సిస్టర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నది. బేసిక్ గా మీరు బిజినెస్ ఇండస్ట్రీలో బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్ అంటే ఏం చెప్తారు? నాకేమైందంటే మొదటి నుంచి కూడా నేను భక్తితో ఊగిపోయేదాన్ని, చిన్నప్పటి నుంచి కూడా. నాకు గోదా ఇస్ టోటలీ కనెక్టెడ్ టు మీ. గోదా ఇప్పుడు జీరస్వామివి, గోదావి అమ్మ, గోదాదేవి అమ్మవారు. గోదాదేవి అమ్మ ఈజ్ వాలంటీర్ స్వామి వారికి 40 చాలా ఇయర్స్ చేసింది. జీరస్వామి దాంట్లో 30 years చేసే ఉంటుంది మినిమం. సీరియస్లీ? అయితే అమ్మతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని ట్రస్ట్ కి. లిటరల్లీ అక్కడే ఆడుకొని పెరిగాం మేము. సో ఆ ప్రవచనాలు వింటూ అట్లా గోదాది మార్నింగ్ కూడా గోదాది అయ్యాక ప్రసాదం తీర్థం తీసుకుని స్కూల్కి వెళ్ళడము, కాలేజ్కి వెళ్ళడము, అక్కడి నుంచే వెళ్ళేవాళ్ళం అనమాట. అట్లా నాకు చిన్నప్పటి నుంచి భక్తిలో ఉన్నా. బట్ నేను అమెరికాకి వెళ్ళాక కొద్ది డిస్కనెక్షన్ అయింది. బట్ నాకు బాగా ట్రస్ట్ గాడి పైన. నాకు 11 years తర్వాత పిల్లలు పుట్టారు. సో అప్పుడు కూడా నేను ఎవరు అడిగినా కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా పిల్లలు అని. అవును కదా. నేను ఎవరన్నా నాకు 3 పిల్లలు పుడతారని చెప్పేదాన్ని పక్క, 3 kids. సో అందరినీ. ఇప్పుడు 3 ఉన్నారా మీకు? 3. సీరియస్లీ? లేట్ గా పుట్టారు అయినా కూడా మళ్ళీ 3కి. నేను 35లో ఫస్ట్ కిడ్, 36.5 లో ట్విన్స్ కన్నా. రైట్. నా ఏజ్. అయితే ఇప్పుడు మా పెద్ద అబ్బాయి మెడిసిన్ లో ఉన్నాడు, క్లివ్లెండ్ క్లినిక్, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద వరల్డ్. సో అబ్బాయి అందులో మెడిసిన్ చేస్తున్నాడు. సో అట్లా నాకు పిల్లల విషయంలో అడిగేది ఏం లేదు. దే ఆర్ ద బెస్ట్ కిడ్స్ ఐ కెన్ సే. సో ఎవ్రీ మదర్ షుడ్ హ్యావ్ కిడ్స్ లైక్ దెమ్. అంత అమేజింగ్ సోల్స్ వాళ్ళు. ఫస్ట్ టైం వింటున్నాను ప్రశాంతంగా ఒక మదర్ మా పిల్లలు ద బెస్ట్ అన్న విషయం. లేదమ్మా, ఎక్కడ చూసినా కంప్లైంట్స్, మా వాళ్ళు ఇలా అండి, మా వాళ్ళు అలా అండి. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ దగ్గరికి ఎవరైనా ఒక సమస్యతో వస్తే, లేదా మీరు చూసిన వెంటనే యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అంట కదా. నేను ఐ కెన్ అండ్ ఐ హ్యావ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ఇష్యూ. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఐ డోంట్ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇది ఇక్కడికి వెళ్ళండి అమ్మా, దీనికి నా దగ్గర సొల్యూషన్ లేదని ఇప్పటి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు అది వర్క్ అవ్వకుండా లేదు. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నా పల్స్ పట్టుకున్నా నేను ఈ సమస్యలో ఉన్నానని చెప్పారా? తెలిసిపోతుందా? సీరియస్లీ? సో సపోజ్ ఎవరైనా ఒక సమస్యతో మేము దగ్గరికి వచ్చారు, వాళ్ళ సమస్య ఓపెన్ గా మీతో చెప్పాల్సిన అవసరం ఉంటుందా? కొంచెం ఒక 1% చెప్తే చాలు. 1-2% నేను చెప్పనియను కూడా మొత్తం. ఐ డోంట్ వాంట్ టు లిసన్. ఏ నెగటివ్ నేను మాట్లాడనివ్వను, చెప్పనివ్వను, మాట్లాడను. నెగటివ్ వర్డ్ రానివ్వను. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ కి STRESS అన్న వర్డ్స్ కూడా స్పెల్లింగ్ అంటాను తప్ప వర్డ్ అనను. వాటన్నిటికీ డివోర్స్ ఇచ్చేసాను, ఆల్ దోస్ వర్డ్స్. సో నేను అందరికి చెప్తా, మీరు డివోర్స్ ఇవ్వాల్సింది వీటికి. రైట్. ఇంట్లో వాళ్ళకి కాదు. ఐఎమ్ టోటలీ అగైనిస్ట్ అబౌట్ డివోర్స్. I'm totally against about abandoning anybody. Once marriage అయింది అని అంటే మనం వాళ్ళని, ఈవెన్ మీ సిబ్లింగ్స్ కాదు, ప్రతి ఒక్కరు కర్మ బాండింగ్ లో ఉండే వాళ్ళు మీ కర్మలు రిలీజ్ చేయడానికే మీ జన్మల నుంచి మీ ఫ్రెండ్స్ అన్నమాట, మీ ఆత్మ బంధువులు. మీ క్లోజ్ వస్తారు వాళ్ళే మీకు అన్ని, అంటే మన జనరల్ భాషలో కష్టాలు ఇస్తారు, కోప్పడతారు, అవన్నీ. ఎందుకంటే మన కర్మలు రిలీజ్ చేయడానికి వాళ్ళే ఒప్పుకొని వస్తారు. కైకేయి రోల్ ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి నాకు? అవును కదా. కైకేయి రోల్ ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోం కదా. బట్ కైకేయి రాముడికి అసలు ఎందుకోసం రాముడు జన్మ తీసుకున్నాడో, ఆవిడ రాముడు చేయాల్సిన పనులన్నీ చేయడానికి సహకరించింది. బట్ ఇన్ అవర్ లాంగ్వేజ్ లో, మన దృష్టిలో ఆమె విలన్. అవును. బట్ ఆమెకే అంటాడు రాముడు, నేను రుణపడి ఉంది నాకు ఈ లైఫ్ లో అంటే కైకేయికి అంటాడు. రైట్. మన లక్ష్మణుడు చెట్టెక్కి వీళ్ళందరూ వస్తున్నారు, మొత్తం మంది, భరతుడు అందరు వస్తున్నారు, నేను ఊరుకోను, చంపేస్తా వీళ్ళని. కొంచెం ఆవేశం ఎక్కువ కదా. స్నేక్ కి నార్మల్లీ ఆవేశం ఎక్కువ ఉంటుంది, బుసగొడుతుంది అంటారు కదా. సో అది నార్మల్ టెండెన్సీ. రాముడు అంటాడు, దిగు నువ్వు చెట్టు కాదు, అసలు కైకేయికే నేను రుణపడి ఉంటాను, ఎందుకంటే కైకేయి చేయబట్టే నేను ఇప్పుడు నవ్ ఐఎమ్
డూయింగ్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ. రాజ్యంలో ఉంటే ఆ పుట్టుకే వేస్ట్ అయిపోయేది కదా ఆయన. సో అలాగే మన చుట్టూ ఉన్న పరివారము మన బర్త్ ని డిజైన్ చేసుకుని వాళ్ళందరినీ మనము మన సోల్గా రమ్మంటే ఎవరు వస్తారు నిన్ను తిట్టడానికి? ఓన్లీ మన క్లోజెస్ట్ బంధువులు, క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ మన ఆత్మ బంధువులు. సరే నీకు హెల్ప్ చేస్తాను, నీకు రిలీజ్ చేసుకుంటున్నావు కదా అని హస్బెండ్ గా మన చుట్టూ వస్తారనమాట. వాట్ ఎవర్ రిలేటివ్స్ గా, పిల్లలు ఎందుకు మీరు అన్నారు చూడండి ఒక మాట, అందరూ నాకు పిల్లలతో ఈ సమస్యలు ఆ సమస్యలు అంటున్నారని. మరి ఇక పిల్లలు ఏం చేస్తారంటే మన కర్మకి మ్యాచ్ చేసుకుని మనకు ఆ టైంకి ఏమేమి ఫేస్ చేయాలో వీళ్ళు కూడా వాళ్ళ కర్మలు కూడా యాడ్ అంటే దాంట్లో డిజైన్ చేసుకుని ఆ టైంకి వీళ్ళు ప్రెజరైజ్ ఇచ్చేటట్టు, అంటే ఆ కర్మ రిలీజ్ కావాలంటే ఏమేం కావాలో అవన్నీ చేస్తారు. ఒక బిర్యానీకి ఇంగ్రీడియంట్స్ ఎలా అయితే జమ అవుతాయి అలా జమ అవుతాయి కావాలి. అదే అయితేనే ఆ ప్రోడక్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సిస్టమ్ ని అర్థం చేసుకున్నారనుకోండి, కర్మను రిలీజ్ చేసుకోవడం అన్నది ఇలాంటి, అసలు మనమైతే ఒక 3 days నుంచి 3 weeks లోపల గ్యారంటీగా యుల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఇట్ కుడ్ బి ఎనీ ఇష్యూ.